హలో హాయ్, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనము మాట్లాడబోయే టాపిక్ మెయింటెనెన్స్ గురించి. ఎప్పుడైతే భార్య భర్త విడిపోతారో భార్యకి యూజువల్గా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది భార్యలు మెయింటెనెన్స్ అప్లై చేస్తే వస్తానికి ఎంతో టైం పడుతుంది, ఎన్నో సంవత్సరాలు టైం పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఉండదు. మెయింటెనెన్స్ మీకు వితిన్ 4 months మంచి లాయర్ని కనుక పెట్టుకోగలిగితే 4 to 5 monthsలో 100% మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ వస్తుంది కోర్టు నుంచి. అయితే మెయింటెనెన్స్ ఎంత మనం అప్లై చేసుకోవచ్చు అన్నది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ భర్త ఇన్కమ్ బట్టి మీరు ఒకవేళ ఎలోన్ ఉన్నా లేకపోతే మీకు పిల్లలు ఉన్నా ఆ క్యాలిక్యులేషన్ బట్టి మీకు మెయింటెనెన్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బాబు మీరు ఉండి విడిపోతే మీకు మెయింటెనెన్స్ అప్ టు 50% ఆఫ్ యువర్ హస్బెండ్స్ ఇన్కమ్, మీ భర్త ఎంత సంపాదిస్తున్నారో అందులో నుంచి 50% వరకు మీరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లనే మీకు 2 పిల్లలు ఉండి మీరు ఒకవేళ మీ భర్తతోటి విడిపోయి 2 పిల్లలు కనుక మీ దగ్గరే ఉంటే మీరు అప్ టు 70% వరకు, 60 to 70% వరకు మీ భర్త ఎంత సంపాదిస్తున్నాడో అందులో నుంచి మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అలాగే చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు నన్ను, మా భర్త ఏం చేయట్లేదని కోర్టులో చెప్తున్నారు సార్, కానీ ఆయన వచ్చే డబ్బులు మాకు తెలుసు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని. మీకు ఒకవేళ మీ హస్బెండ్కి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అని తెలుసుకోవాలంటే కోర్టులో అడ్వకేట్ కమిషన్ ఒకటి ఉంటుంది. అది వేసినప్పుడు వాళ్ళు కనుక్కుంటారు, ఓకే, ఎంక్వైరీ చేస్తారు మీ హస్బెండ్కి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుందో ఏంటి అనేది నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఇంత ఇన్కమ్ వస్తుంది అని తెలుసుకున్న తర్వాత అందులో నుంచి ఆ పర్సంటేజ్ తీసి మళ్ళీ మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తూ జరుగుతుంది. మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు, సార్ ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఆయన కట్టట్లేదు సార్ అని. మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన మీకు కట్టకపోతే మీరు మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసుకొని ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేటట్టు చేయొచ్చు. సో దట్ ఆయన దానికైనా భయపడి మీకు మెయింటెనెన్స్ కట్టాలి, లేదా ఆయన 100% జైల్లో వేస్తే జరుగుతుంది. మీకు మెయింటెనెన్స్ వేసిన తర్వాత కూడా మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ సాటిస్ఫైడ్ లేకపోతే నాకు ఇంకా ఎక్కువ కావాలి సార్ అంటే మీరు ఆ పై కోర్టుకి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరు వేస్తారు, మీకు మెయింటెనెన్స్ జడ్జి గారు ఇచ్చిన సరిపోకపోతే మళ్ళీ పై కోర్టుకి మీరు అప్పీల్కి వెళ్ళి నాకు ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ కావాలని అడిగి అది కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా మీకు ఎన్నో రైట్స్ ఉంటాయమ్మా. మీకు తెలియకుండా చాలా కన్ఫ్యూజన్ అయ్యి అసలు నాకు డబ్బులు వస్తాయా రావా అన్న కన్ఫ్యూజన్లో మీరు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళక్కర్లేదు. 100% మీకు మెయింటెనెన్స్ వచ్చేటట్టు మంచి లాయర్ని పెట్టుకుంటే చేస్తారు. మీరు మనమల్నే ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ అయినా, వాట్సాప్ అయినా, మెసేజ్ అయినా చేస్తే తప్పకుండా మేము వీ విల్ గెట్ బ్యాక్ యూ అండ్ మీకు సరైన న్యాయం 100% చేస్తాం. థ్యాంక్ యూ.